నన్ను ఎంతో లగ్జరీగా పెంచారు. నా జోబులో 1.5 lakh రూపీ ఫోన్ ఉంది, చేతికి 40,000 వాచ్ ఉంది, 20,000 హెడ్సెట్. ఇది కాదు మేడం మనకు కావాల్సింది. ఇప్పుడు మా బ్రదర్ ఫోన్ నా దగ్గర ఉంది, మా బ్రదర్ దగ్గర లేదు, ఫోన్ లేదు, నా బ్రదర్ లేడు నా దగ్గర. అందరూ దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు హెల్త్ని. మా బ్రదర్ చనిపోయి 1/2 hour ముందు కూడా అమ్మ నాకు చేసి పెట్టు వస్తున్నాను అని, వితిన్ 1/2 hourలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అందుకని దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు. సార్ సుధీర్ సార్ క్లాసెస్ నేను వినడం వల్ల, నేను రోజు క్లాస్కి రావడం వల్ల సార్ మనం ఏం తప్పులు చేస్తున్నాం అనేది తెలుసుకొని నేను సార్ ఎలా చెప్తున్నారో అలా నడుచుకోవడం వల్ల నేను ఈరోజు 6 kgs తగ్గా. ఇంకోటి ఏంటంటే ఆ రోజు నేను ఎంతో బాధపడుతుంది. సుధీర్ సార్ ఎంతోమందికి వాళ్ళు నేను చూస్తున్నాను, ఇవాళ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. సార్ ఇంత రెస్పెక్ట్ చేస్తున్నారు సుధీర్ సార్ గురించి. ఆయన మా ఇంటికి వచ్చి నన్ను 15 to 20 minutes ఉండి 1/2 hour పైన ఉన్నారు కదా, 1/2 hour పైన ఉన్నారు. ఆ స్టేజ్లో ఉండి కూడా సార్ వచ్చారంటే ఐఎమ్ రియల్లీ గ్రేట్ టు సార్. ఈ ఫ్లవర్స్ నాకు కాదండి ఇవ్వాల్సింది, సుధీర్ సార్ గారికి ఇవ్వాలి. సార్ ప్లీజ్ సార్ ఎక్కడ ఉన్నారు, నాకు చిన్న అగ్గియండి సార్. ఐఎమ్ మిస్ యూ సార్, ఐ మిస్ యూ మై బ్రదర్ సార్. నేను ఒక 15 days బ్యాక్ మా బ్రదర్ని నేను సార్ దగ్గర తెచ్చుంటే ఈరోజు నా పక్కన మా సార్తో పాటు మా అన్నయ్య కూడా ఇక్కడ నుంచునేవాడు. దయచేసి ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ యువర్ హెల్త్ సార్, ప్లీజ్. అందరికీ నేను ఇదే కోరుకుంటూ చెప్పాలని, ఈరోజు నేను క్లాస్కి రాలేకపోతున్నా కూడా అందరూ మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి మాట్లాడరా, నువ్వు ఏడుస్తూ ఉంటే తలకాయ నొప్పి వస్తుంది, డిప్రెషన్లోకి వెళ్తావు, డిప్రెషన్ వస్తే ఇప్పుడు వచ్చే డిప్రెషన్ లైఫ్లో పోదు అన్నారు. సార్ కూడా ఒకసారి చెప్పారు. ఆ క్లాస్ గుర్తు పెట్టుకొని ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. నిన్న నైట్ దాకా కూడా నేను ఏడుస్తూనే ఉన్నాను. మనం ఎంతప్పటికీ హెల్త్ని నెగ్లెక్ట్ చేయొద్దు. నా ఏజ్ ఇప్పుడు 31, మా బ్రదర్ది 36కి ఏం చూశాడని హీ లాస్ హిస్ లైఫ్. ప్లీజ్ డోంట్ లూజ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వచ్చినప్పుడు ఇతనికి కూడా యాక్సిడెంట్ అయింది, చన్నాళ్ళు బెడ్ మీద ఉన్నాడు. సో మన కోచెస్ ఫ్రెష్ పార్టీ పెడితే వీళ్ళ అపార్ట్మెంట్లో అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన సుఖీబాబుకి వచ్చి రోజు నా టాపిక్స్ అంతా వింటూ రోజు నా క్లబ్లో కూర్చొని రిజల్ట్ తీసుకున్నాడు. వాళ్ళ బ్రదర్కి కూడా చెప్పాడంట, అన్న అక్కడ బాగుంది నువ్వు కూడా రా అంటే, వాళ్ళ అన్నయ్య అన్నాడంటే 1 నెల నువ్వు వాడరా, బాగుంటే అప్పుడు చూద్దాంలే అని చెప్పారు. ఈ లోపల ఆయన లేడు. ఇప్పుడు చిన్న పాప, వీళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మాయికి 3 ఏళ్ళు. అమ్మాయికి వాళ్ళ నాన్న నిద్రపోయాడు అనుకుని అపార్ట్మెంట్లో ఆడుకుంటుంది మేము వెళ్ళినప్పుడు, తెలీదు. ఒకసారి ఆలోచించండి. ఈ అబ్బాయి ఇప్పుడు రావాల్సిన స్థితిలో లేడు, కానీ ఇక్కడికి వచ్చి నేను చెప్పి వెళ్ళాలి సార్, నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి, అందరూ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారు, నేను కూడా అదే చేశాను, ఇప్పుడైనా నేను మారాను, అందరూ మారాలని చెప్పి ఇక్కడికి వచ్చి మెసేజ్. మా బ్రదర్ సేమ్ నాలాగే ఉంటారు. మా మదర్ కుంగిపోతున్నారు, మా ఫాదర్ కుంగిపోతున్నారు. మా ఫాదర్కి 15 yearsగా షుగర్ ప్రాబ్లం, బీపీ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి. అందరూ మా మామయ్యలు కానీ అందరూ అంటున్నారు, అరే మీ డాడీ తగ్గిపోతున్నారు, ఇంకా మీరే చూసుకోవాలి అన్న టైంకి మా అన్నయ్య చనిపోతే ఆ పెయిన్ ఏ పేరెంట్కి రాకూడదండి. నా కళ్ళ ముందు మా నాన్నకి చితి పెడుతున్నారండి, మా అన్నయ్యకి మా నాన్న. ఈ బాధ ఏ పేరెంట్కి రాకూడదు. అందుకని దయచేసి డోంట్ నెగ్లెక్ట్ యువర్ హెల్త్.